మున్సిపల్ సమావేశంలో వాదనలు అధికారం ఉన్న అభివృద్ధి లేదంటూ వైసీపీ కోఆప్షన్ సభ్యుడు విమర్శ. సూళ్లూరుపేట తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ చైర్మన్ దుబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్య పర్యవేక్షణలో జరిపించారు. ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు కలుత్తూరు సునీల్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న గత వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామని విమర్శించడం, కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి ఖండించి వ్యతిరేకించడంతో సమావేశం కొద్దిసేపు రసబస్సుగా మారింది. అజెండాలోని 30 అంశాలను సమావేశంలో ప్రవేశపెట్టగా అందులో 2ంటిని మాత్రం వాయిదా వేసి మిగిలిన అంశాలకు ఆమోదం తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఇంటి పన్నులు అధికంగా ఉన్నాయని, కొన్ని చోట్ల రోడ్లు డ్రైన్లు లేవని, పార్క్ వీధిలో రోడ్ వేయాలని, డివైడర్ల పైన ఫ్లెక్సీలు కట్టకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ కౌన్సిలర్లు సహనం పాటిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని, 2 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, మున్సిపాలిటీల్లో రోడ్లు డ్రైన్లు పార్కులు అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఇక్కడ బైక్ పార్కింగ్ టౌన్లో ప్రజలు బైక్ పార్కింగ్ ఏర్పాటు చేసేదానికి మీరు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో మాట్లాడి అది కృషి చేయగలిగితే రేపు ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మనం రిమూవ్ చేస్తాం. మన మున్సిపల్ ఆఫీసర్ చూసారు కదా, అక్కడ డ్రైన్ ఒకటి డౌన్ హైట్ మామూలుగా ఇది ఓవర్ మామూలుగా వేసేసి ఉంటారు. అక్కడ ఏంటంటే వాటర్ నిలబడిపోతుంది. ఇక్కడ మన వర్షం వచ్చినప్పుడంతా మన మున్సిపాలిటీ చుట్టంతా వాటర్ తీసుకోవాలి. అది చాలా సార్లు చెప్పుకున్నాం సార్. అదే టౌన్లో కొంచెం అక్కడక్కడ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ తీసుకోవాలంటే కొంచెం ఈగర్ శాస్త్రీయ ప్రతిపాదన చేస్తే మంచిది, లేదు కంపల్సరీ ఏదైనా చేంజ్ చేస్తాం. మన మున్సిపాలిటీకి కనీసం ఆ బస్సుల వల్ల ₹1 కూడా ఆదాయం. కానీ వాళ్ళందరూ కూడా డ్రైవర్లు తీసుకొచ్చి ఏదో వాళ్ళ పార్కింగ్ లాగా ఆర్టీఓ ఆఫీస్ కట్టాగా ఇట్లా ప్రైవేట్ ప్రాపర్టీ కట్టాలు పెట్టేసి మనసుగా బస్సులు కూడా తీసే పరిస్థితి లేదు. మన వల్ల మనం కూడా ఆదాయం పడలేదు. వాళ్ళ కదా మన పార్కింగ్ తీసుకుని వసూలు చేయలేదు. మన మున్సిపాలిటీకి ఏదైనా ఆదాయం వచ్చేట్టు ఒకసారి మనం కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఆ బస్సులు ద్వారా ట్రాఫిక్ ఎదుర్కొన్న వల్ల మున్సిపాలిటీకి రూపాయి ఆదాయం. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు అన్నట్టు దగ్గర కానీ సచివాలయం దగ్గర కానీ వాటర్ పడిపోయి ఇప్పుడు ఆ 2 తూములు బ్లాక్ అయిపోయింది. మనం కంపల్సరీ ఎన్నిసార్లు ఏం చేసినా కూడా అది బ్లాక్ అయిపోతా ఉంది. నీళ్ళు ఫ్లోటింగ్ లేని దానివల్ల ఈ గవర్నమెంట్ పార్లమెంట్ కట్టించి పోయే నీళ్ళంతా అది బ్లాక్ అయిపోయి అన్నట్టు డౌన్ గా ఉండడం వల్ల ఆ నీళ్ళన్నీ వచ్చేసి దోమలు ఎక్కువైపోతా ఉన్నాయి సార్. కనీసం నడిచే పరిస్థితి లేదు సార్. అది ఎన్నిసార్లు చెప్పినా మనం ఏం చేయలేని పరిస్థితి సార్. కనీసం ఇప్పుడు మనం మళ్ళీ బుడదని క్లీన్ చేసినా కూడా అది వాటర్ ఫ్లో అవుతుంది సార్. సూళ్ళూరులో మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు బ్రహ్మయ్య ఇంటి దగ్గర స్లాబ్ జరుగుతాం సార్ బిల్డింగ్. దానికి ఏమన్నా మనం పర్మిషన్ ఇచ్చామా, ఏమన్నా ఇవ్వలేదా? అసలు మీకు తెలుసా? స్లాబ్ జరుగుతాం సార్. స్లాబ్ జరిగేటప్పుడు మనకు కంపల్సరీ మనకి ఇంటిమేషన్ ఇవ్వాలా? మనకి ఇంటిమేషన్ ఏమన్నా ఇస్తున్నారా? దానికి పర్మిషన్ ఏమన్నా ఇస్తున్నారా సార్? అది మీకు తెలుసా తెలీదా? కనీసం మీ దృష్టికి వచ్చిందా లేదా సార్? పర్మిషన్ లేనప్పుడు అంత మనం ఇప్పుడు స్లాబ్ అంటే కంపల్సరీ ట్రాఫిక్ కూడా ఉంటుంది సార్. ఇసుక తోవడం కానీ కంకర తోవడం కానీ ఇవన్నీ కంపల్సరీ జరుగుతుంది సార్. ఇప్పుడు మనకు ఆ ప్లానింగ్ సెక్రటరీ కూడా ఏం చేస్తున్నాం సార్? కనీసం వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదా మీకు? దాన్ని ఒకసారి మీరు మీ దృష్టికి తీసుకొచ్చాము. పర్మిషన్ ఉంటే అట్లాగే మీ దృష్టికి వచ్చుంటే దాన్ని స్లాబ్ సక్సెస్ చేయండి. లేదా పర్మిషన్ లేదంటే వాళ్ళు పర్మిషన్ తీసుకునే దానికి మీరు కనీసం దాన్ని విచారించి మీ దృష్టికి తీసుకొచ్చాము. దాన్ని విచారించి అయిన తర్వాత స్లాబ్ చేస్తాం. ఆ రోడ్లు ఆ డివైడర్ వాకింగ్ ఏరియా అప్పుడు కొన్ని లక్షల రూపాయలు పెట్టి వేసినారు. దాన్ని మొత్తం ఆక్రమించేసి అసలు ఆ డివైడర్ వాకింగ్ ఏరియా అనేది లేకుండా చేసేసారు సార్. సాధారణ ప్రజలు నడిచిపోవాలంటే చాలా ఇబ్బంది ఉంది సార్. రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ఆ రోడ్లు చూసుకోండి సార్. ఫస్ట్ రోడ్లు బాగుండే వాటిని ఆక్రమించేసి రోడ్లు చిన్నవి చేసేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరు స్థలాలు ఆక్రమించుకునేసి రేకుల షెడ్లు కొడుకునేది 2 అంకణాలు అయితే 6 అంకణాలు మన మున్సిపాలిటీ స్థలం ఆక్రమించుకున్నారు సార్. వాళ్ళు ఆక్రమించుకునేది కొట్టివ్వలేదు. కొంచెం జరిపి కట్టుకోమనేసి మనకు మనుషులు నడిచిపోయేదానికి ఒక దారి కల్పించండి సార్. మీరు నడిచి అయితే పోలేదు సార్. బస్సు వాళ్ళు ఏమంటారు, మేము రోడ్ ట్యాక్స్ కట్టడం లేదా అంటున్నారు. ఏమైనా పైకి వస్తున్నామంటే ఏమైనా మేము రోడ్ ట్యాక్స్ కట్టడం లేదు, మీరు నడిచేదానికి అంటున్నారు. అదొక చూడండి సార్. అదొక మొత్తమే వాకింగ్ ఏరియా
బైపాస్ నుంచి మన చెంగాలగూడి దాకా వాకింగ్ ఏరియా ఉంది. జిఎంటీ రోడ్ మొత్తం వాకింగ్ ఏరియా ఉంది. అయ్యి కాదు, నడి రోడ్లో బైకులు పెట్టుకున్నారు. ఒక బైక్ అంగడి గురించి బైక్ అంగడి ఎత్తమన్నారు. దానికి మాట్లాడా 10 మంది బైక్ మెకానిక్లు ఉన్నారు. ఈ ఉంది వాళ్ళకి. మనం ఏం దాన్ని ఎత్తిమంటాంలా, దాన్ని జరిపి పెట్టుకోమంటుందా? ఎత్తిమని చెప్పాలా. ఈ రోజు కూడా నేను కొంచెం జరుపుకొని మనకు వాకింగ్ ఏరియా ఉంది. ఆ వాకింగ్ ఏరియా వరకు చూపిస్తే చాలు, జనాలు నడిచిపోతారు. సార్ సాయినగర్లో లైట్లు లేవని ఎన్నో సార్లు చెప్తున్నారు. సాయిబాబా గుడి దగ్గర, ఆపిల్ బిల్డింగ్ దగ్గర లైట్లు లేవని ఎన్నో సార్లు చెప్పినారు. ఫోన్ చేసి చెప్పారు కూడా. ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. అక్కడ పబ్లిక్ పాములు అవి వస్తున్నాయని చెప్తానే ఉన్నారు. ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు సార్. ఎన్నో సార్లు చెప్తున్నారు సార్ ఫోన్ చేసి లైట్లు లేవని చెప్తున్నారు సార్. ఇక్కడికి వచ్చి మళ్ళీ రెస్పాన్స్ లేదు సార్. ఆల్రెడీ మీరు చెప్పిన సైన్ బోర్డ్ సమస్య, లైట్లు పోతున్నాయని చెప్పారు కదా, ఆ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ ఆల్రెడీ టీపీఓ గారు ఆలోచిస్తున్నారు. ఎవరైనా పెట్టుకోవాలంటే పర్మనెంట్ గా సైన్ బోర్డ్, పబ్లిసిటీ బోర్డ్స్, లాలీపాప్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం, మనం మున్సిపాలిటీ ఏర్పాటు చేయట్లేదు. కాంట్రాక్టర్ ఇస్తాం, కాంట్రాక్టర్ మనకు పే చేస్తారు. అది పెట్టుకున్న దానికి ఇయర్లీ ఇంతని అమౌంట్ పే చేస్తారు. ఆ అమౌంట్ మన మున్సిపాలిటీకి కూడా అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయని ఆల్రెడీ ప్రపోజల్ ఉంది. తొందరలోనే చేస్తారు. ఇప్పుడు ఇంకోసారి నేను జనానికి నా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయొచ్చు సార్. నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేయొచ్చు సార్. ఒక పని చేసుకోలేకపోయాను సార్. నేను ఒక పని చేయలేదు సార్. నా వార్డు కనీసం ఎన్నిసార్లు పట్టుకున్నప్పుడు కనీసం మురికాల్లో నీళ్లు పట్టిన పాలు పంపించుకోలేకపోయాను సార్. నేను ఆయన ఆలోచన బాగుంది సార్. మేము ఒక నిమిషం సార్. ఇప్పుడు మా వార్డులో ఏం చేశారు? మీ వార్డులో పనులు పెట్టాము. నా వార్డులో పని సార్ మేము 5 సంవత్సరాలుగా పెద్దగా ఉన్నాం సార్. ఏం చేయలేదు సార్. నేను ఎన్నిసార్లు నేను చెప్తానే ఉన్నాను సార్. ఎందుకంటే నా వార్డులో జనాలు పనులు కట్టట్లేదా? నా వార్డులో జనాలు అన్ని చేయలేదా? మున్సిపాలిటీకి సహాయపడట్లేదా? నా వార్డులో జనాలు నా వార్డు 18వ వార్డులో మనం పనులు కట్టించుకోవట్లేదా? మా వార్డులో పనులు కట్టించుకొని అవుట్లెట్ చేస్తాం సార్. చేసుకున్నారు. ఇది కాకుండా ఇంకేం కావాలో అడగండి. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు పెంచేస్తున్నారు. ఇంకోటి, మీరు మొన్న కూడా మీటింగ్ లో ఒక 3 లక్షల రూపాయలు ఒకటి, 1 లక్ష చిల్లర ఒకటి, 2 లక్షలు మీరు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో అన్ని వర్క్ కూడా ఈరోజు ఎజెండాలో ఉన్నాయి. మీకు వర్క్ జరగలేదనే మాట ఎవరు కూడా అడగకూడదు. వర్క్ చేసుకున్న తర్వాత చేయలేదనే మాట అడగండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడాలి సార్. నేను గమ్మున్నాను కదా. నేను చెప్పేది తర్వాత మీరు మాట్లాడతారు. నేను చెప్పేది, మీరు వర్కులు అడిగిన వర్కులు పెట్టకపోతే చైర్మన్ గా నాదో, కమిషనర్ గా ఆయనతో, లేకపోతే ఇంకెవరితో, ఇంజనీరింగ్ సెక్షన్తో తప్పు. మేము ప్రతిసారి మీరు అడిగిన వర్కులు పెడతానే ఉన్నాం. ఏసీ కాంట్రాక్టర్లు ఒక దగ్గర చేస్తున్నారు, ఇంకో దగ్గర చేయట్లేదు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? అందరికీ నమస్కారం. ఈ మున్సిపల్ జనరల్ మీటింగ్కి విచ్చేసిన చైర్మన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, డిఈ గారికి, టీపీఓ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్లకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఇవాళ మీరు చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. గత 5 ఏళ్లుగా కొంత డెవలప్మెంట్ లేని విషయం మీరందరూ కూడా చెప్తున్నారు. సో మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు జూన్ 12వ తారీఖుకి మనకు సంవత్సరం రోజులు అవుతుంది. ఈ సంవత్సరం రోజుల్లో మనం గ్రామీణ అభివృద్ధి ఎక్కువ చేసుకున్నాము. ఇప్పుడు మనం టౌన్స్కి, మున్సిపాలిటీలకి ఇప్పుడు 2 కోట్లు, ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 కోట్లు తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రపోజల్స్ అన్నీ కూడా ఎక్కడైతే రోడ్స్ ఇబ్బందిగా ఉన్నాయో, డ్రైన్స్ ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని కమిషనర్ గారితో పోయి చూడడం జరిగింది. ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా రోడ్స్ 2 కోట్ల వరకు కూడా మనం పెట్టున్నాం. అలాగే 15th ఫైనాన్స్ నుంచి కూడా మనకు 15th ఫైనాన్స్ నుంచి మనకి 67 lakhs ఉంది. అలాగే జనరల్ ఫండ్ 39 lakhs ఉంది. మొత్తం మనకు 3,06,00,000 ఉంది. ఈ 3,06,00,000తో మనం రోడ్లు, డ్రైన్స్, అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా మనం కొంత ఆలోచిస్తున్నాం. ఇందాక మనకు కమిషనర్ గారు దీంట్లో చెప్పినట్టు మనం ప్రతి ఏరియాకి